ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మీ మార్క్స్ కాదు నేను సెలబ్రేట్ చేసుకోవాలనుకున్నది, ఈవెన్ దో యూఆర్ ఆల్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంకర్స్, బట్ ఐ వాంటెడ్ టు సెలబ్రేట్ ద డిసిప్లిన్ అండ్ ఫోకస్ బిహైండ్ ఇట్. ఫస్ట్ సెకండ్ ర్యాంక్ కావాలంటే మీరు ఎంతో డిసిప్లిన్ తోనే ఎంతో ఫోకస్ తోని ఎఫర్ట్ పెడితేనే అయి ఉంటుంది. అది ఇంపార్టెంట్. మార్క్స్ ఒకసారి ఎక్కువ వస్తాయి, ఒకసారి తక్కువ వస్తాయి, ఇంకో స్కూల్లో ఇంకెవరికో ఫస్ట్ వస్తుంది, బట్ ఆల్వేస్ డిసిప్లిన్. నేను ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ కాదు, రష్మిక ఫస్ట్ సెకండ్ ర్యాంకర్ అస్సలు కాదు, బట్ ఫోకస్ ఏదో ఐ ఆల్సో ఫోకస్ ఉంటే యూ విల్ ఆల్వేస్ డూ వెల్ ఇన్ లైఫ్. ఫోకస్ అండ్ డిసిప్లిన్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఫస్ట్లీ ఈ రోజు మీ అందరినీ సెలబ్రేట్ చేసుకోవడానికి, సో కంగ్రాచులేషన్స్, బీ వెరీ హ్యాపీ. మేము ఆల్ ఆఫ్ అస్ ఆర్ హియర్ టుడే just to celebrate you all. Next thing, I want to give my respects to our Achampet MLA, Dr. Vamsi Garu, to the District Education Officer, Ramesh Garu, what he was telling that Nagar Kurnool, ఈసారి తెలంగాణలో సెకండ్ ప్లేస్ లో రావడం, ఐఎమ్ సో ప్రౌడ్ of all of you students from Nagar Kurnool. మీరు Nagar Kurnool సెకండ్ తీసుకొచ్చిండ్రు, కీప్ కంటిన్యూయింగ్. బట్ సెకండ్ వచ్చిందంటే రమేష్ గారు was giving credit to me and to MLA గారు. I'm sure MLA sir and the district officers and all చాలా మానిటర్ చేసి చాలా ఎఫర్ట్స్ పెడితే ఈ ప్రోగ్రెస్, ఈ జంప్ వచ్చింది. బట్ I think the biggest credit needs to be given to all the teachers of Nagar Kurnool. All the teachers of Nagar Kurnool and all the parents of these kids and all the kids, the biggest congratulations మీ అందరికి. ఇంత ప్రోగ్రెస్ 1 year లో వచ్చిందంటే మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి. అండ్ టీచర్స్ ప్లే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అ కిడ్స్ లైఫ్. Teachers and parents. So today, more than the kids, I wanted to talk to the parents and teachers. What you're already doing is so good. Kani, manam, it's very important. Kids are like very pure. ఎట్లుంటామంటే పక్కన చూసేది, స్కూల్లో జరిగేది, ఇంట్లో చూసేది, ఇవి చూసి మా పర్సనాలిటీ డెవలప్ అవుతుంటుంది. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే మా ఇంట్లో అమ్మా నాన్న వల్ల, నేను చదివిన స్కూల్ పుట్టపర్తిలో ఉన్న సర్కమ్స్టెన్స్ సిచ్యువేషన్ వల్ల, నా టీచర్స్ వల్ల, నా ఫ్రెండ్స్ వల్ల, వీటన్నిటి నుంచి వాట్ ఐ లెర్న్ ఇస్ వాట్ ఐ బికేమ్. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్ టు సెట్ ద రైట్ ఎన్వైరన్మెంట్. ఇంట్లో మీరు పిల్లలు ఆల్రెడీ ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వస్తున్నారు, మంచిగా చదువుతున్నారు, మనం వాళ్ళకి కరెక్ట్ హ్యాపీ హెల్దీ ఎన్వైరన్మెంట్ ఇచ్చి వాళ్ళని గైడ్ చేస్తూ ఉండాలి. మొన్న మేము ఎక్కడో షూట్ చేస్తున్నాం, కడపలో షూట్ చేస్తున్నాం. నేనున్న గెస్ట్ హౌస్ పక్కన అక్కడ వర్క్ చేసే 200-300 ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక రోజు రాత్రి షూట్ నుంచి వస్తుంటే ఎవరో అరుస్తున్నారు. మొత్తం చూస్తే ఒక 30-40 మంది పిల్లలు ఉండే. వాళ్ళందరినీ పిలిచి వాళ్ళతో మాట్లాడి ఫోటో దిగుదాంరా అంటే అందరు హ్యాపీగా, అందరు నీట్ గా ఫోటో దిగినాం. కానీ అక్కడ 40-50 కిడ్సే ఉండే, ఇంకా చాలా మంది కిడ్స్ ఉన్నారు. వాళ్ళు నెక్స్ట్ డే మార్నింగ్ మేము అంత వస్తామన్నా అంటే ఓకే కమ్, నెక్స్ట్ డే లాస్ట్ డే ఆఫ్ షూట్, పొద్దున్నే రండి, నేను షూట్ నుంచి డైరెక్ట్ హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటే నెక్స్ట్ డే నేను స్నానం చేసి షూట్ కి బయలుదేరుతుంటే ఆల్రెడీ ఒక 50-60 కిడ్స్, ఒక 50 పేరెంట్స్ నీట్ గా నిలబడి ఉన్నారు ఆర్గనైజ్డ్ ఇట్లా. నాకు చాలా ముద్దుగా అనిపించింది. నేను మెంటలీ ఏమనుకున్నా అంటే ఇప్పుడు 100 మంది ఉంటే ఇంత వైడ్ అయిపోతుంది కదా, నేను మధ్యలో నిలబడితే అందరితో ఫోటో రాదు, ఫస్ట్ ఇక్కడ వెళ్ళి నెక్స్ట్ అటెళ్ళి అందరితో దిగితే అందరికి ఫోటోస్ అని నేను నా మనసులో అనుకుంటున్నా. అక్కడ వెళ్ళి నిలబడితే ఆల్రెడీ నాకు రైట్ లో కొంచెం ఇట్లా డిస్టర్బెన్స్ కనిపిస్తుంది, ఇంత దూరం ఉన్నామని. నేను చెప్పినా నేను ఈ ఫోటో దిగంగానే నేను అటు వస్తా, తర్వాత ఇటు వస్తా అని. ఇట్లా నిలబడ్డా, పిల్లలందరూ అట్లనే ఉన్నారు. పేరెంట్స్ ఫోన్లు తీసుకొని నూకుడు స్టార్ట్ చేసి ఇక్కడక్కడ వీళ్ళందుకి వాళ్ళందుకి, పక్కనే ఒక ఆంటీ వచ్చింది, ఇక్కడ ఇంకొకరు వచ్చిండ్రు, ఇట్లా వచ్చేసరికి నెమ్మదిగా పిల్లలు చూసి వాళ్ళు స్టార్ట్ చేసిండ్రు.
అక్కడ ఎంత డిస్టర్బెన్స్ అయిపోయిందంటే నేను ఫోటో ఇచ్చి నెక్స్ట్ రష్మిక రావాలి ఫోటో ఇవ్వడానికి. ఆ నూకులాటలో ఒక ఆవిడ కింద పడ్డది, ఆవిడ్ని పైకెత్తి ఇంకా నేను అటు నుంచి వెళ్ళిపోయినా. అండ్ I felt so disturbed that for the first 10 minutes while the parents were doing this, the kids were all so well behaved. And after seeing 5 minutes, all the parents pushing around and doing this, పిల్లలు అట్లా స్టార్ట్ చేసిండ్రు. నేనేమనుకున్నా ఇంకా పేరెంట్స్ కొద్దు పిల్లలతోనే ఫోటో దిగుతాను, పిల్లల వరకు వెళ్తే అన్న 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 అని వాళ్ళు స్టార్ట్ చేసేసిండ్రు. అరే ఇట్లా ఎవ్వరికి ఇయ్యలేమురా ఫోటో ఇట్లా అని ఇంకా నేను వెళ్ళిపోవాల్సి వచ్చింది. బట్ దట్ వాజ్ అ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫర్ 30 seconds వాళ్ళ పిల్లలందరూ చూస్తున్నారు ఏం జరుగుతుంది. ఓకే మనం ఇట్లా వెళ్ళకపోతే ఫోటో రాదేమో, మనం కూడా ఇలా చేయాలేమో, మన ఫోన్లు తీయాలేమో అని ఇక్కడ పెద్దల్ని చూసి వాళ్ళకి అలవాటు వచ్చింది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హౌ మనం పెద్దల్లా మనం ఎట్లా కండక్ట్ చేస్తామో, మనం ఎట్లా బిహేవ్ చేస్తామో. ఎందుకంటే నో దట్ ఎవ్రీ వర్డ్ వీఆర్ సేయింగ్, మనం మాట్లాడే ప్రతి మాట, మన బాడీ లాంగ్వేజ్, మన బిహేవియర్, మనం మన 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 వైఫ్ తో ఎట్లా మాట్లాడతామో, మన పేరెంట్స్ తో ఎట్లా మాట్లాడతామో, పిల్లలతో ఎట్లా మాట్లాడుతున్నామో ఎగ్జాక్ట్లీ వాళ్ళు అట్లనే బిహేవ్ చేస్తారు ఇన్ ద ఫ్యూచర్. సో ప్రైమర్లీ ఐ రిక్వెస్ట్ ఆల్ టీచర్స్ అండ్ ఆల్ పేరెంట్స్ టు క్రియేట్ ఒక మంచి వాతావరణం, హెల్దీ వాతావరణం వాళ్ళకి క్రియేట్ చేస్తే టుమారో they will be exemplary, they will be so well behaved. అట్లా సొసైటీలోకి వెళ్తుంది ద ఎంటైర్ సొసైటీ. ఇంకా నాగర్ కర్నూలుకి వస్తే అరే వీళ్ళంతా ఇంత డిసిప్లిన్ ఉంటారు ఏంద్రా, ఇంత మంచిగా ఉంటారు ఏంద్రా అని ఒక దగ్గర స్టార్ట్ కావాలి. అది మన ఇంట్లలో స్టార్ట్ అవుతుంది, మన స్కూల్స్లలో స్టార్ట్ అవుతుంది. డూయింగ్ దిస్ ఈ రోజు మేము మీకు ఇచ్చే లిటిల్ స్కాలర్షిప్ గిఫ్ట్ ఈస్ వెరీ స్మాల్, బట్ ఐ ఫీల్ ఇట్స్ ఇంపార్టెంట్ for us. I want to be a part of your lives. నాకు మీ అందరి లైఫ్లో, మీ గ్రోత్లో, మీ జర్నీలో మా ఊరు వాళ్ళు ఈరోజు అచ్చంపేటతో స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ నాగర్ కర్నూలు ఉన్న మిగతా మండలాలు అన్నిటి దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా తెలంగాణ మొత్తం వెళ్ళాలి అనేది డ్రీమ్. అండ్ ఇప్పుడు అచ్చంపేటలో 44 స్కూల్స్, 45 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి 9th and 10th క్లాస్ నుంచి ఇంతమంది 180 స్టూడెంట్స్ ని గ్యాదర్ చేయగలిగామంటే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, హెడ్ మాస్టర్స్, టీచర్స్ వల్లనే అయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ ఆర్గనైజింగ్ దిస్ సో స్మూత్లీ. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది మనం ఒక ప్యూర్ ఇంటెన్షన్ తోని మన వాళ్ళతో మనం సెలబ్రేట్ చేయాలి, వాళ్ళకి ఒక హ్యాపీ ఫీలింగ్ ఇవ్వాలి, వాళ్ళకు ఒక రివార్డ్ ఇవ్వాలి వెన్ దే ఆర్ డూయింగ్ సో వెల్, సో దట్ నెక్స్ట్ ఇయర్ అగైన్ 9th and 10th స్టూడెంట్స్ ఎగ్జామ్ అయిన తర్వాత విజయన్ వస్తాడు, ఒకసారి మనం రివార్డ్ చిన్నదైనా ఒకసారి కలవచ్చు, అందరు స్టూడెంట్స్ అందరు కలిసి కలవచ్చు, పేరెంట్స్ కలవచ్చు అనే ఒక ప్యూర్ ఫీలింగ్ తో చేస్తున్నాం. ప్లీజ్ ప్రొటెక్ట్ దిస్. మేక్ ష్యూర్, ఐ రిక్వెస్ట్ ఆల్ హెడ్ మాస్టర్స్, ఆల్ టీచర్స్ టు మేక్ ష్యూర్ దట్ ద రైట్ స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ పిక్డ్ ఫర్ దిస్. ఇక్కడ మనం ఏ కల్తీ చేయకూడదు. మై హార్ట్ విల్ బ్రేక్ ఇఫ్ ఐ నో దట్ దిస్ ఇస్ బీయింగ్ మిస్యూజ్డ్. ప్రపంచం కొంచెం అట్లా తయారైంది, మనం ప్రొటెక్ట్ చేద్దాం దాన్ని, మన పిల్లల్ని. ఈ సింపుల్, ఇది మనకి ఎవరికి చేయాల్సిన అవసరం లేదు. ఒక గుడ్ ఇంటెన్షన్ తోని, ఒక హ్యాపీ ఫీలింగ్ తోని మనం అంతా వాలంటీర్. ఇప్పుడు ప్రిన్సిపల్స్ కి, హెడ్ మాస్టర్స్ కి మీకు ఈ పని పెట్టుకోవాల్సిన పని లేదు, ఇది అడిషనల్ పని. కానీ మీరు కూడా స్టూడెంట్స్ ని సపోర్ట్ చేద్దామని మీరు చేస్తున్నారు కాబట్టి లెట్స్ ప్రొటెక్ట్ దిస్. అండ్ ఎవ్రీ ఇయర్ వీ విల్ ట్రై, వీ విల్ 100% సెలబ్రేట్ దిస్ డే. రేపటి నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయని తెలిసింది. పిల్లలందరూ గుడ్ లక్, డూ వెరీ వెల్ in school. Congratulations to all the parents, all the kids, all the teachers and headmasters. Lots of love from me, Vijay Devarkonda, from my wife Rashmika, and this wouldn't have been possible without my mom and dad. Ippudu daddy mummy దీని మీద కూర్చోకపోతే ఈ ఇల్లు ఊరుతో ఈ బంధం మేము చేసేటివన్నీ వితౌట్ దెమ్ ఇట్ వుడెంట్ బి పాసిబుల్. దట్స్ వై ఐఎమ్ సేయింగ్ పేరెంటింగ్
is so important. So andarki congratulations, nicely enjoy the day. After that there is lunch, nicely eat lunch, go safely home, and lots of love. Thank you.